మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో శనివారం నియోజకవర్గ కాపుదళం కన్వీనర్ రంగిశెట్టి నరేంద్ర ఎలియాస్ బాబీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, మంగళగిరి పట్టణ టీడీపీ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, నియోజకవర్గ కాపుదళం కో కన్వీనర్ బొర్ర కృష్ణవందన, తాడేపల్లి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నే కుసుమ, కాపుదళం నాయకులు వినకోట శ్రీనివాసరావు, పల్నాటి నాగేశ్వరరావు, గాదే శ్రీనివాసరావు, విజయ ఊర్మిళ, అడప నరేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మంగళగిరి నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ నారా లోకేష్ బాబు గారికి తీసుకొచ్చినందుకు ప్రజలందరికీ కూడా పేరు పేరున కాపు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లోకేష్ బాబు గారిని ఏదైతే గెలిపించారో దానికి ధీటుగా 1000 రెట్లు అభివృద్ధి పదంలో తీసుకొచ్చే విధంగా లోకేష్ బాబు గారు మనకి అండగా ఉంటారని భావిస్తూ ఈ సహాయ సహకారాలు ఈ కూటమిలో భాగంగా బీజేపీ, జనసేన అందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా కాపు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందుగా నమస్కారం. మరి మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో లోకేష్ బాబుని గెలిపించినందుకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మునిపెన్నుడు జరగని విధంగా లోకేష్ బాబు గారు మనకు మాట ఇచ్చిన ప్రకారం మంగళగిరి అభివృద్ధి సాగుద్దని, అలాగే మునిపెన్నుడు లేని విధంగా 25 సంవత్సరాల్లో కనుక చూసుకుంటే వాళ్ళు చేయని అభివృద్ధి ఇప్పుడు మనం చూస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అలాగే మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా అత్యధిక మెజారిటీతో 91 పైచులకు వచ్చిన మెజారిటీని తీసుకొచ్చినందుకు మీ అందరికీ, మనందరికీ, మన కుటుంబ సభ్యులకి, అలాగే మా కాపు సోదరులకి, అలాగే జనసేన సోదరులకి, బీజేపీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, కూటమిని బలోపేతం చేసిన జనసేన, టీడీపీ, అలాగే బీజేపీ పార్టీలో ఉన్న కాపు నాయకులకి, అనేక రకాలుగా సేవలు అందించిన కాపు పసుపు దళం నాయకులకి అందరికీ నా నమస్కారాలు. ఈ రోజున రాష్ట్రం అయితేనేమి, మంగళగిరి నియోజకవర్గం అయితేనేమి 91,414 ఓట్లతో మెజార్టీ సాధించిందంటే ఇందులో కాపు నాయకులది ప్రధాన పాత్రగా మేము భావిస్తూ ఉన్నాము. కాపు నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము లోకేష్ గారిలో అనేక రకాలైన వర్ణాలు చూసాము. ఓడిపోయిన లోకేష్ను చూసాము. అలాగే మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన నిలబడిన లోకేష్ను చూసాము. ఒక ఫైటర్ని చూసాము. అలాగే మహిళల పక్షపాతిగా నిలబడిన ఫైటర్ని చూసాము. ఇంకా ఈరోజు మొన్న ఎమ్మెల్యే లోకేష్గా చూసాము. కానీ చెరగని చిరునవ్వుతో మంత్రి లోకేష్ గారిని చూసాం. చెరగని చిరునవ్వుతో ఈరోజు 600 మందికి పైగా ఉదయం 7 గంటల కాడి నుంచి 8 గంటల వరకు 600కు పైగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ అర్జీలు తీసుకొని వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని వస్తే అందరికీ ప్రతి ఒక్కరి అర్జీ తీసుకొని మీ అందు నేనున్నాను, నేను సహాయం చేస్తానని చెప్పి వారు నిలబడిన తీరు చాలా సంతోషకరం. ఇది ప్రజల పార్టీ, ప్రజల పక్షాన నిలబడే పార్టీ. ప్రజలు గెలిపించారు. ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు మంత్రివర్గంలో రానున్న రోజుల్లో ఈ మంగళగిరిని హైటెక్ సిటీగా మార్చగలుగుతారని, హైటెక్ సిటీగా అవుతుందని, అనేక ఐటీ కంపెనీలు తీసుకొస్తారని, చెడు దారిని పడుతున్న యువతని మంచి మార్గాన నడిపించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుతున్నా. ప్రతి సంవత్సరం లక్షల మంది ఉద్యోగం చేసుకోవడానికి డిగ్రీలు పుచ్చుకొని కాలేజీల నుంచి బయటకు వచ్చిన లక్షల మంది విద్యార్థులకి గంజాయి బాట పట్టించాడు ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఒక్కదాని మీద కూడా సంతకం చేయలే, ఒక్క ఉద్యోగం కూడా రాలా. పట్టాలు పుచ్చుకొని బయటకు వచ్చిన యువత అధోగతి అయిపోయి వారి జీవితం అర్థం కాక చెడు మార్గానికి వెళ్ళిపోయి, గంజాయి మార్గంలోకి వెళ్ళిపోయి రాష్ట్రం మొత్తం కూడా యువత అంతా అధోగతి పాలైపోయారు. ఈ రోజున మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే
ల్యాండ్ టైటిలింగ్ కూడా రద్దు చేస్తూ సంతకం చేశారు. అది ఇంకా చాలా సంతోషకరం. ప్రతి రైతు రూపాయి కూడబెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆస్తులు సంపాదించుకుంటే ఆ ఆస్తిని తనదిగా వేసుకొని ల్యాండ్ టైటిలింగ్ మీద తన ఫోటోలు వేసుకున్నాడు. అటువంటి ఫోటోలందరినీ రద్దు చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తూ ఒక సంతకం పెట్టారు. అలాగే మరొకటి అన్నా క్యాంటీన్, ప్రతి ఒక్కడు కూలీ నాలి చేసుకొని అన్నం 5 రూపాయలకి అన్నం తినే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అన్నం తినే సదవకాశం కల్పించి అన్నా క్యాంటీన్ని పునరావృద్ధి చేయాలని చెప్పి మరొక సంతకం పెట్టారు. అది ఇంకా సంతోషకరమండి. అలాగే యువతకి రెక్కలు అని చెప్పి కళలకు రెక్కలు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి రానున్న రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ కావాలని వాటి మీద కూడా సంతకం పెట్టారు. ఇంకో సంతోషకరమైన వార్త మరొకటి ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని చెప్పేసి ఒకటి కల్పించారు. అది చాలా సంతోషకరం. ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్ 1,000 రూపాయలు, మే 1,000 రూపాయలు, జూన్ కలిపి ఏప్రిల్ నుంచి కూడా జూలై 1 తారీఖు 7,000 రూపాయలు పెన్షను అవ్వాతాతలకి, వితంతు మహిళలకి, వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు పెన్షను అందిస్తారు. అలాగే వికలాంగులకి ఎవరికైతే 5,000 ఉందో వారికి 10,000 అవుతా ఉంది. ఇదంతా సంతోషకరమైనది. ప్రజలు వారిని గెలిపించినందుకు గాను ప్రజారాజ్యంగా ప్రజలు గెలిపించిన దానికి చంద్రబాబు నాయుడు గారికి జైలు కొడుతున్నారు. అలాగే జనసైనికుడికి జన నీరాజనాలు అందిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా జన నీరాజనాలు అందిస్తున్నారు. ఈ ఒక్క కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం అయితేనేమి, రాష్ట్రం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా కాపు నాయకులు, కాపు బిడ్డలందరూ కూడా పెద్దన్న పాత్ర పోషిస్తే ఈ రకంగా ఉంటుందని భావిస్తున్నాం. అంటే 90% కాపులు దీనికి ఓటేసేశారు. నేను అనేది ఏంటంటే 10% ఎందుకు వేయాలంటే పద్మనాభరెడ్డి గారి తాలూకా కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా పద్మనాభరెడ్డి గారి ముసుగులో ఉన్న వారందరూ కూడా బయటికి రావాలని కోరుతున్నాను. ప్రజా డెవలప్మెంటు, రాష్ట్ర డెవలప్మెంటు, ముందుకు నడవాలంటే మంచి మార్గంలో నడవాలి. ఒక ప్రజా సేవకుడికి, ఉద్యమ నాయకుడికి మనమందరం అండగా ఉందాం. రానున్న రోజుల్లో కాపులకి ప్రయోజనాలు కల్పిస్తారని కూడా భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని భావిస్తూ ఉన్నాం. ముందుగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహిళలకి పెద్దపీట వేస్తూ వంగలపూడి అనిత గారికి హోమ్ మినిస్ట్రీ ఇవ్వడం కూడా సంతోషకరం. ప్రతిసారి ఆస్తిలో అర్ధభాగం ఇస్తూ అలాగే ప్రతి ఒక్కరికి మహిళలకి మంచిగా అండగా నిలబడిన పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఈరోజు వంగలపూడి అనిత గారు టీచర్ టు హోమ్ మినిస్టర్ అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల విజయంగా భావిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మంత్రివర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాపు నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై కాపుదళం, జై కాపుదళం, జై కాపుదళం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. జై మహిళా శక్తి, జై హింద్.